ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు కుటుంబ పార్టీల మధ్యలో రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కనీసం బీసీలకు ఎటువంటి న్యాయము జరగలేదు. అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకొని పూర్తిగా బీసీలందరినూ అణచివేయబడింది. ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు. కానీ ఎక్కడా న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు. ఇటువంటి తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి, బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంధస్థాల నుంచి, ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో లక్షలాది మందితో బీసీ సింహగర్జన ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బీసీ సింహగర్జన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ, ఇది మా పిల్లల భవిష్యత్తు సభ, ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటను వేసే సభ, ఇది మా ఆత్మగౌరవం సభ, ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు. అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో, అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, అదేవిధంగా బీసీ కుల కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలని, అదేవిధంగా చట్టసభల్లో 44%ని రిజర్వేషన్లు కల్పించాలని ఇదే డిమాండ్లతో ఈరోజు ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ బీసీ సింహగర్జన అనేది ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది. ఈ బీసీ సింహగర్జన అనేది బీసీల స్వతంత్ర పోరాట సభ అని ఆలోచించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా సభ అని భావించి, మా స్వతంత్రం కోసము మా ఆత్మ గౌరవ సభ అని భావించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.